హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్లీ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చి క్యాబేజీ పకోడీ. ఆనియన్ పకోడీ లాగా ఈ విధంగా క్యాబేజీ పకోడీ చేశారంటే సైడ్ డిష్గా పప్పుచారులేకి, పచ్చళ్ళేకి, రైస్ తోటి చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా క్యాబేజీని విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా మైదా పిండి లేదా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండి వేశాను. తర్వాత రుచికి సరిపడా కారము, కొద్దిగా కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా ఒకసారి బాగా కలపాలి. కొద్దిగా వాటర్ చిలకరిస్తూ వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ చిలకరిస్తూ కలుపుకోవాలి, ఎక్కువ వాటర్ పోయకుండా. తర్వాత కొద్దిగా రైస్ ఫ్లోర్ వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక క్యాబేజీని ఈ విధంగా పకోడీలాగా వేయాలి. క్యాబేజీని కలిపి పెట్టుకున్న వెంటనే డీప్ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే క్యాబేజీలో వాటర్ ఊరుతుంది. బాగా వాటర్ ఎక్కువ ఊరిపోయి ఈ విధంగా పకోడీలాగా రాదు మనకి వేసేటప్పుడు. ఇంతే అండి క్యాబేజీ పకోడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.